హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆంజనేయ స్వామికి తమలపాకులు, వడలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. హనుమకొండ ఆంజనేయ స్వామి ఆలయం నుండి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని దైవ దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయాలు మొత్తం భక్తులతో కిరికిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉదయమే అర్చకులు అభిషేకాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దైవ దర్శనం కోసం ఇక్కడ చేశారు. ఈ భక్తులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున దైవ దర్శనం చేసుకునేందుకు తరలి రావడంతో ఆలయాలన్నీ ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి చూడొచ్చు. మనం ప్రస్తుతం ప్రసంజనేయ ఆలయంలో ఉన్నాం. ఆలయంలో తమలపాకులతో పాటు వడలతో మొత్తం అలంకరణ చేశారు. ఈ అలంకరణ ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇవాళ మొత్తం అలంకరణ అంతా తమలపాకులు వడలతో చేశారు. ప్రత్యేకత ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ ఫస్ట్ పాలతోని పెరుగుతో పంచామృత అభిషేకం జరిగింది. తర్వాత సహస్రనామ తర్వాత మన్ని సూక్తంతో పారాయణం జరిగింది. నమ్మకం జమ్మతో రుద్రపారాయణం జరిగింది. ఈ తమ్మలపాకుతో పూజలు ఎందుకంటే తమ్మలపాకులు స్వామివారికి సీతాదేవి లంకాదానం పోయినప్పుడు అగ్ని అంటుకున్నాక దానికి నిప్పు తలని తమ్మలపాకుల దండలు బాగా వేస్తాం. వడమాలు కూడా స్వామివారికి ఆంజనేయ స్వామి చాలా ఇష్టం కనుక వడమాలు కూడా వేస్తాం. జయంతి సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు? ఈరోజు జయంతి సందర్భంగా మార్నింగ్ నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు. జయంతి సందర్భంగా సాయంత్రం అభిషేకం స్వామివారికి సాయంత్రం బయట అభిషేకం ఉంటుంది. ప్రత్యేకమైన అభిషేకం సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది సాయంత్రం. మొత్తానికి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ, మీరు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి? 10 years అవుతుంది. 10 years నుంచి. మొత్తానికి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. క్రాంతితో అశోక్ న్యూస్ వరంగల్.